రైట్. ఇది కాస్ట్ షీటు. కాస్ట్ షీట్ ఆఫ్ ఫర్ ద పీరియడ్ ఎండెడ్. సో, మనకిక్కడ చూసుకున్నట్లయితే కాస్ట్ అకౌంటింగ్‌లో ఉన్నటువంటి కాస్ట్ షీట్‌ను ఏ విధంగా తయారు చేయాలి? సో, ఆ కాస్ట్ షీట్ ఆధారంగా దాని యొక్క వివిధ భాగాలలో మరి దాని యొక్క వ్యయాలను ఏ విధంగా కనుక్కోవాలనే దాని గురించి ఇది ప్రొఫార్మా. సో, ప్రొఫార్మా ఆఫ్ కాస్ట్ షీట్. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్ట్ షీట్‌లో ఫస్టు డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్. సో, డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ ఉంది. సో, ప్రారంభ రా మెటీరియల్ ఏదైతుందో ముడి మెటీరియల్, ప్రారంభ ముడి మెటీరియల్ ఏదైతుందో దానికి మనం ఏమైనా రా మెటీరియల్‌ను కొనుగోలు చేసినట్లయితే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్. సో, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ మనం చేసినట్లయితే దానికి మనము ఈ యొక్క మెటీరియల్‌ను యాడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ పర్చేజ్ రా మెటీరియల్ మనం అంటే ఆ రా మెటీరియల్ పర్చేజ్ చేసేటటువంటి సందర్భంలో ఏమైనా ఇన్వార్డ్స్, క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఏమైనా మరి క్యారేజ్ ఎక్స్‌పెండిచర్స్ ఏమైనా ఉన్నట్లయితే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ అంటే మెటీరియల్స్ కొనుగోలు చేసేటటువంటి సందర్భంలో మరి ఈ యొక్క క్యారేజ్ ఆన్ పర్చేజెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా యాడ్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ అంటే ప్రారంభమైనటువంటి ముడి సరుకులు మరి ఏ విధంగా కూడడం జరుగుతుందో, అదేవిధంగా సంస్థలో ఉన్నటువంటి అంటే కంపెనీలో గాని, సంస్థలో గాని ఉన్నటువంటి క్లోజింగ్ అంటే ముగింపు రా మెటీరియల్‌ను మనము ఈ యొక్క నిల్వలలో నుంచి మనము తీసివేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఓపెనింగ్ బ్యాలెన్స్‌కు ఏమైనా మనము రా మెటీరియల్‌ను కొనుగోలు చేసినట్లయితే, రా మెటీరియల్‌లు మనము కొనుగోలు చేసినట్లయితే దానిని దానికి మనము కూడటము, అదేవిధంగా ఏవైనా ముగింపు ముడి సరుకులు మరి ముగింపు ఇది ముడి సరుకులు ఏవైనా ఉన్నట్లయితే దానిని తీసివేయాల్సి ఉంటుంది. సంబంధిత అంశాలు కూడిన తదుపరి వచ్చినటువంటి ఏవైతే మొత్తం ఉందో ఆ మొత్తంలో నుంచి ఈ యొక్క ముగింపు ముడి సరుకును క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్‌ను మనం లెస్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా లెస్ చేసిన తర్వాత, తీసివేసిన తర్వాత ఒక సంబంధిత అమౌంట్ రావటం అనేది జరుగుతుంది. ఆ అమౌంట్ వచ్చిన తదుపరి, ఆ అమౌంట్ వచ్చినటువంటి తదుపరి మరి ప్రత్యక్షమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ వేజెస్ మరియు డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ వేజెస్ అంటే ప్రత్యక్ష వేతనాలు, అదేవిధంగా ప్రత్యక్షమైనటువంటి ఖర్చులను ఈ యొక్క ఈ యొక్క ముగింపు రా మెటీరియల్ తీసివేసిన తర్వాత వచ్చినటువంటి మొత్తంలో నుంచి ఈ యొక్క ఈ యొక్క ప్రత్యక్షమైనటువంటి ఖర్చులను కూడవలసి ఉంటుంది. ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఖర్చులు అనగా ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి వేతనాలు, అదేవిధంగా ప్రత్యక్ష ఖర్చులు, ఇతర ఖర్చులు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడాలి. ఆ కూడిన తదుపరి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉన్నదో దానిని ప్రాథమిక వ్యయము అంటాము. ప్రాథమిక వ్యయం అంటాము. ప్రైమ్ కాస్ట్. సో, మొదటగా ఇదంతా ఇది ఏ విభాగం కిందికి వస్తుందంటే డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ కిందికి ఇవన్నీ రావటం అనేది జరుగుతుంది. సో, తదుపరి ఇయన్నీ చేసిన తర్వాత మనకు ప్రైమ్ కాస్ట్ వస్తది. సో, ప్రైమ్ కాస్ట్ వచ్చిన సందర్భంలో తదుపరి మనము ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, దీన్నే వర్క్స్ ఓవర్ హెడ్ అని కూడా అంటారు. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. సో, ప్రాథమిక వ్యయం తర్వాత మనము కూడవలసినటువంటి అంశం ఏదైతే ఉందో దానిని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అంటారు. అంటే మనకిక్కడ ప్రాథమిక ఖర్చులు ఇక్కడ ప్రాథమిక ఖర్చులు, అదేవిధంగా మనం ఒక్క వస్తువు తయారీకి మనం ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఎక్స్‌పెండిచర్స్ ఏవైతే ఉంటాయో
వాటన్నిటిని ఇందులో ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్ కింద మనము ప్రాథమిక వ్యయానికి, ప్రైమ్ కాస్ట్‌కు మనము వీటన్నిటిని యాడ్ చేయవలసి, కూడవలసి ఉంటుంది. ఇక్కడ మరి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్ మనం చూసినట్లయితే వర్క్స్ ఓవర్‌హెడ్ అంటే సంబంధిత అంశాలు ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్ కింద ఏటి అంశాలు వస్తాయో మనం చూసినట్లయితే వర్క్స్ ఓవర్‌హెడ్ ఒకటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్‌హెడ్, ప్రొడక్షన్, ఇండైరెక్ట్ మెటీరియల్స్, ఇండైరెక్ట్ వేజెస్, వేజెస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్, లైటింగ్, వాటర్, పవర్ అండ్ గ్యాస్ అండ్ ఫ్యూయల్, రిపేర్స్ అండ్ డిప్రిసియేషన్. ఇవి రిపేర్స్ అండ్ డిప్రిసియేషన్ దేని కింద అంటే ప్లాంట్ అండ్ మిషనరీ పైన. అదేవిధంగా డ్రాయింగ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, వర్కింగ్ మేనేజర్ శాలరీస్. ఓకేనా? ఈ విధంగా దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ స్టేషనరీ, టెక్నికల్ డైరెక్షన్, టూల్స్, ఓవర్ టైమ్ వేజెస్, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్, వెల్ఫేర్ సర్వీసెస్ ఎక్స్పెన్సెస్, సర్టన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ వర్కర్ ట్రైనింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ చూసినట్లయితే మరి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్ కింద అంటే వర్క్స్ ఓవర్‌హెడ్ కింద ఇవన్నీ మరి పరోక్ష ఖర్చులు ఇవన్నీ రావటం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఏ వ్యయానికి అంటే ప్రధాన వ్యయము ప్రైమ్ కాస్ట్‌కు ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్‌ను మరి జత చేయటము లేదా కలపటం అనేది జరుగుతుంది. ఇలా ఈ ఫ్యాక్టరీ వ్యయాలను కలిపిన తదుపరి మనకు ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్ కలిపిన తర్వాత మనకు ఇక్కడ చూడండి ఏమైనా స్క్రాప్ వాల్యూ ఉన్నట్లయితే అవన్నీ కూడిన తదుపరి వచ్చినటువంటి మొత్తంలో నుంచి ఏమైనా స్క్రాప్ ఉన్నట్లయితే ఆ స్క్రాప్‌ను ఆ వచ్చిన మొత్తంలో నుంచి తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఏమైనా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఎప్పుడైనా ఈ కాస్ట్ షీటు తయారు చేసేటటువంటి సందర్భంలో ఈ యొక్క ఇది ఎనీ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ మనము ఏం చేయవలసి ఉంటుందంటే యాడ్ చేయవలసి ఉంటుంది, కూడవలసి ఉంటుంది. ప్రతి ప్రారంభమైనటువంటి నిల్వలను ఈ యొక్క ఈ యొక్క కాస్ట్ షీట్‌లో మనము కూడవలసి ఉంటుంది. ఓపెనింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కూడవలసి ఉంటుంది. అంటే మనము ఫ్యాక్టరీ మనం ప్రొఫార్మాలో చూసుకున్న విధంగా ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్‌లో మనం కూడిన తదుపరి వచ్చినటువంటి మొత్తంలో నుంచి ఏమైనా స్క్రాప్ ఉన్నట్లయితే ఆ స్క్రాప్‌ను తీసివేసి ఆ తదుపరి ఏమైనా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తయారీలో ఉన్నటువంటి ప్రారంభ నిల్వ ఏదైతుందో దానిని కూడాలి. అదేవిధంగా క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమైనా ఉన్నట్లయితే క్లోజింగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమైనా ఉన్నట్లయితే అలాంటి నిల్వలను మరి తీసివేయాల్సి ఉంటుంది ఈ యొక్క కాస్ట్ షీట్‌లో. కాస్ట్ షీట్‌లో మరి ప్రారంభ నిల్వలను కూడి మరి ముగింపు నిల్వలను తీసివేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రారంభ నిల్వలను కూడిన తర్వాత, ముగింపు నిల్వను తీసివేసిన తర్వాత వచ్చినటువంటి మొత్తము అనగా మనము ప్రధాన వ్యయానికి ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్‌ను కలపగా వచ్చేటటువంటి కాస్ట్ ఏదైతుందో దానినే ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్ కాస్ట్ అంటారు. ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్ కాస్ట్ అని కూడా అంటారు. సో, ఈ విధంగా మొదటగా మనం చూసుకున్నట్లయితే ఓపెనింగ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్
క్లోజింగ్ ఆఫ్ రా మెటీరియల్ ప్రధాన భాగంలో రావడం అనేది జరిగింది. సో, దాని తదుపరి మనం ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయం వచ్చింది. ఆ ప్రధాన వ్యయానికి ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్‌ని యాడ్ చేసిన తదుపరి మనకొచ్చేటటువంటి కాస్ట్ ఏదైతుందో దానినే ఫ్యాక్టరీ కాస్ట్ లేదా వర్క్ కాస్ట్ అని మరి అనటం అనేది జరుగుతుంది. ఇప్పుడు 2 భాగాలయిపోయినాయి. మొదటిది ముడి సరుకులు ఉన్నటువంటి భాగము. రెండవది ఫ్యాక్టరీ స్టేజ్‌లో ఉన్నటువంటి భాగము. ఇగ వర్క్ కాస్ట్ వచ్చిన తదుపరి మనకు అడ్మినిస్ట్రేటివ్ లేదా అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క కాస్ట్ షీట్ ప్రకారము ప్రతి వ్యయాన్ని మనము కలపవలసి ఉంటుంది. ప్రతి వ్యయాన్ని కూడా మనము కలపవలసి ఉంటుంది. కనుక ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ఏదైతే ఉందో ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఓవర్‌హెడ్‌ను కింద మనం చూసినట్లయితే ఇక్కడ దాని కింద ఏమొస్తాయి? మనం పరిశీలించినట్లయితే అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రెంట్, రేట్, ఇన్సూరెన్స్, సాలరీస్, ఆఫీస్ లైటింగ్ అండ్ హీటింగ్, క్లియరింగ్ ఎక్స్‌పెన్సెస్, డిప్రిసియేషన్. ఆ డిప్రిసియేషన్ ఏందంటే ఆఫీసు ఫర్నిచర్‌కి సంబంధించినటువంటివి. నెక్స్ట్ పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, అదేవిధంగా ఆడిట్ ఫీజ్, నెక్స్ట్ డైరెక్టర్ ఫీజ్, లీగల్ ఎక్స్‌పెన్సెస్, బ్యాంక్ చార్జెస్ అండ్ కమిషన్, కౌంటింగ్ ఆఫీసెస్ సాలరీస్ కౌంటింగ్ ఆఫీస్ సాలరీస్, నెక్స్ట్ సన్‌డ్రై ఎక్స్‌పెన్సెస్ వివిధ ఖర్చులు, సబ్స్క్రిప్షన్ టు ట్రేడ్, సబ్స్క్రిప్షన్ టు న్యూస్ పేపర్స్. ఈ విధంగా మరి అడ్మినిస్ట్రేషన్ ఓవర్‌హెడ్ సంబంధించినటువంటి ఏవైతే వ్యయాలున్నాయో, ఆ వ్యయాలన్నిటినీ ఈ యొక్క ఓవర్‌హెడ్ కిందకి మరి తీసుకురావటం అనేది జరుగుతుంది. కనుక ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఓవర్‌హెడ్ అనే ఖర్చులను వ్యయాలను మరి పైన మనకొచ్చినటువంటి ఫ్యాక్టరీ కాస్ట్‌కు మరి కలపవలసి ఉంటుంది. అలా కలిపిన తరువాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది మనకు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది వచ్చిన తదుపరి మరి ఏమైనా ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఉన్నట్లయితే అంటే మనకు ఇక్కడ నిల్వలున్నాయి. చెప్పుకున్నాము ఇంత క్రితమే. ప్రారంభ నిల్వలనన్నిటినీ కూడి మరి ముగింపు నిల్వలనన్నిటినీ తీసివేయవలసి ఉంటుంది. ఆ విధంగా మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత మనకు ఏమైనా ఫినిష్డ్ గూడ్స్, ఓపెనింగ్ ఫినిష్డ్ గూడ్స్ గానీ, లేదా క్లోజింగ్ ఫినిష్డ్ గూడ్స్ గానీ ఉన్నట్లయితే అలాంటి మరి నిల్వలను ఓపెనింగ్ వాటిని కూడి మరి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్‌ను తీసివేయవలసి ఉంటుంది. ఆ విధంగా ఈ రెండిటిని చేసిన తదుపరి మనకు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది వస్తుంది. మనకు ప్రథమ భాగంలో చూసుకున్నట్లయితే మొదటగా మనకేమొచ్చింది? ప్రైమ్ కాస్ట్ వస్తది. మొదటి స్టార్టింగ్ స్టేజ్‌లో ప్రైమ్ కాస్ట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏ వర్క్ కాస్ట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఏ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఏ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది మనకు రావటం అనేది జరుగుతుంది. ఈ విధంగా కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే
ఎక్స్‌పెండి కాస్ట్ అనేది మనకిక్కడ రావటం అనేది జరుగుతుంది. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మనం ప్రస్తావించినట్లయితే, మరి ఈ యొక్క ప్రొఫార్మాలో ఈ యొక్క సెల్లింగ్, డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించినటువంటి హెడ్స్ ఏమున్నాయో చూద్దాం. రెంట్, వేర్‌హౌస్, అడ్వర్టైజింగ్, సేల్ మేనేజర్స్, సేల్స్‌మెన్ సాలరీస్ అండ్ అలవెన్సెస్, కమిషన్ ఆన్ సేల్స్, బ్యాడ్ డెబ్ట్స్, అదేవిధంగా ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, షోరూమ్ ఎక్స్‌పెన్సెస్, ఈ విధంగా ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్, డెలివరీ ఎక్స్‌పెన్సెస్, క్యారేజ్ ఇన్‌వార్డ్స్ అనేది మనకు ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకు రావడం అనేది జరుగుతుంది. క్యారేజ్ ఇన్‌వార్డ్స్, ఇక్కడ అవుట్‌వార్డ్ అనేది దేని కింద వస్తుందంటే, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కింద మనకు అవుట్‌వార్డ్ రావడం అనేది జరుగుతుంది. డిప్రిసియేషన్ ఆఫ్ డెలివరీ వ్యాన్, శాంపిల్ అండ్ ఫిట్టింగ్స్, మార్కెట్ రీసెర్చ్ అండ్ సర్వేస్, గూడ్స్ లాసెస్ ఇన్ ద ట్రేడ్ కాస్ట్. ఈ విధంగా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించినటువంటి మరి అంశాలన్నీ ఇక్కడ ఈ యొక్క దీని కింద రావటం అనేది జరుగుతుంది. సో, ఈ యొక్క కాస్ట్ అన్నిటిని మనము యాడ్ చేయాలి. పైన వచ్చినటువంటి మన కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్‌కు మనము వీటిని యాడ్ చేయవలసి ఉంటుంది. ఆ యాడ్ చేసిన తర్వాత మనకు కాస్ట్ ఆఫ్ సేల్ ఒస్తుంది. కాస్ట్ ఆఫ్ సేల్. సో, కనుక మనకు ప్రైమ్ కాస్ట్ ప్రథమంగా ఫస్ట్ మనకొచ్చేది ప్రైమ్ కాస్ట్. ప్రైమ్ కాస్ట్ తర్వాత ఫ్యాక్టరీ ఓవర్‌హెడ్స్ కలిపిన తర్వాత వచ్చేది వర్క్ కాస్ట్. వర్క్ కాస్ట్ తర్వాత మనము అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్ మనకు కాస్ట్‌ని కలిపిన తర్వాత మనకొచ్చే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అండ్ వాటి తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. తదుపరి చివరగా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కలిపినట్లయితే మనకు కాస్ట్ ఆఫ్ సేల్ ఒస్తుంది. సో, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆధారంగా మనకు ప్రాబ్లమ్‌లో మరి అమ్మకాలు లేదా సేల్స్ ఇచ్చినట్లయితే మనకు అమ్మకాల ఇక్కడ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆధారంగా ఇక్కడ సేల్స్ ఆధారంగా ప్రాఫిట్‌నైనా కనుక్కోవచ్చు. లేదా కాస్ట్ ఆఫ్ సేల్ ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చినట్లయితే ఈ రెండిటి ఆధారంగా కాస్ట్ అయినా, సేల్ అయినా కనుక్కోవచ్చు. ఇక్కడ మనం గమనించినవి కాస్ట్ ఆఫ్ సేల్ ఆధారంగా చేసుకొని ఇక్కడ ప్రాఫిట్‌ను కలిపి సేల్ అయిన విలువ కనుక్కోవచ్చు. లేదా కాస్ట్ ఆఫ్ సేల్ అండ్ మరి సేల్ దాని ఆధారంగా చూసుకొని ఈ యొక్క ప్రాఫిట్‌నైనా కనుక్కోవచ్చు. ఇది మరి చూసినట్లయితే మనకిక్కడ కాస్ట్ షీట్‌కి సంబంధించినటువంటి ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. సో, ఇది దీన్ని చూసినట్లయితే ద ఫాలోయింగ్ ఐటెమ్స్ ఆర్ నాట్ షో కాస్ట్ షీట్, ఇన్‌కమ్ టాక్స్ ప్రొవిజన్ ఇవన్నీ ఐటెమ్స్ దాని కింద వచ్చేటట్టు కాస్ట్ షీట్‌లో భాగంగా వచ్చేటటువంటి ఐటెమ్స్ ఇవన్నీ ఉన్నాయి. కనుక మొదటగా మనం ఇక్కడ ప్రస్తావించినట్లయితే డైరెక్ట్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, అదేవిధంగా అందులో భాగంగా ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, దానికి మనము పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్యారేజ్ ఇన్వాయిస్ ఉన్నట్లయితే ఏవైనా వాటిని కూడా యాడ్ చేయటం అనేది జరిగింది. యాడ్ చేసిన తర్వాత వచ్చేటటువంటి మొత్తం ఏదైతుందో ఆ మొత్తంలో నుంచి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్స్‌ను మనము లెస్ చేయటం అనేది జరిగింది. ఈ విధంగా లెస్ చేసిన తర్వాత మరి ప్రత్యక్ష ఖర్చులైనటువంటి డైరెక్ట్ వేజెస్ మరి అదేవిధంగా డైరెక్ట్ ఎక్స్‌పెండిచర్స్‌ను మనము కూడిన తర్వాత మనకు వచ్చేటటువంటి ప్రధాన వ్యయం ప్రైమ్ కాస్ట్. సో, ఈ ప్రైమ్ కాస్ట్‌కు ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్‌ను మనము యాడ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ యాడ్ చేసిన తర్వాత మనకొచ్చినటువంటి మొత్తంలో నుంచి మనము స్క్రాప్‌ను తీసివేయవలసి ఉంటుంది. అలా స్క్రాప్‌ను తీసివేసిన తర్వాత మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమైనా ఉన్నట్లయితే దానిని యాడ్ చేసుకొని దా ఆ మొత్తంలో నుంచి మరి క్లోజింగ్ క్లోజింగ్ ఆఫ్ వర్క్ ఇన్
ప్రోగ్రెస్ అనే విలువను మనం తీసివేయవలసి ఉంటుంది. ఆ విధంగా తీసివేసిన తర్వాత వర్క్ కాస్ట్ వస్తుంది. ఆ వర్క్ కాస్ట్‌లో నుంచి మరి ఇక్కడ వచ్చిన మొత్తానికి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఓవర్‌హెడ్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ అడ్మినిస్ట్రేషన్ ఓవర్‌హెడ్‌ను యాడ్ చేసిన తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్‌లోకి మరి ఓపెనింగ్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్‌ను యాడ్ చేసి క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్‌ను లెస్ చేయవలసింది. ఆ విధంగా వచ్చిన తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వస్తుంది. దానికి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మరి కాస్ట్ అన్నిటిని యాడ్ చేసిన తర్వాత కాస్ట్ ఆఫ్ సేల్ వస్తుంది. సో, కాస్ట్ ఆఫ్ సేల్‌కి మరి ప్రాఫిట్ లెక్కలో ఇచ్చినట్లయితే కాస్ట్ ఆఫ్ సేల్‌కు ప్రాఫిట్‌ను యాడ్ చేస్తే మనకు సేల్ వస్తుంది. లేదా కాస్ట్ ఆఫ్ సేల్స్ మరి సేల్‌ని ఆధారంగా చేసుకొని ప్రాఫిట్‌ని అనేది మనము ఫైండ్ ఔట్ అనేది చేయవచ్చు.